హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్‌తో కథలు. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేంటంటే ఒక అందమైన అమ్మాయి కథ. అందమైన అమ్మాయి కథ అన్నానని ఎవరూ ఉండరనుకోకండి. అమ్మాయితో పాటు అందరూ ఉంటారు. ఇక స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక చక్కని అందమైన పొదరిల్లు, చుట్టూ అందమైన పూల మొక్కలు, వాటి పరిమళం ఇంటి నిండా వెదజల్లుతూ ఉంది. ఆ ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు, అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళగానే పరిమళించే సాంబ్రాణి ధూపం. ఆ ఇంట్లో నివసించే దంపతులు రంగారావు గారి దంపతులు. రంగారావు గారి భార్య పేరు సుశీల గారు. అలాగే వారి అమ్మాయి పేరు సునీత. రంగారావు గారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఆయన గుమస్తాగా పనిచేస్తున్నారు. అలాగే రంగారావు గారి భార్య సుశీల గారు గృహిణి. ఆవిడ తన భర్త, పిల్లలకి ఏమి కావాలన్నా ఆవిడే చూసుకుంటారు. ఇంట్లో సుశీల గారు లేనిది ఆ ఇంట్లో ఏ రోజు గడవదు. అలాగే వారి అమ్మాయి సునీత. ఈరోజు మనం చెప్పుకునేది సునీత గురించే. ఇక మనం చెప్పుకుంటే సుశీల గారు దేవుడి పూజ చేసుకొని వారి శ్రీవారికి టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలోకి ప్రవేశించారు. అప్పుడే లేలేత సూర్యకిరణాలు వెదజల్లుతూ ఉదయించాడు సూర్యుడు. ఆ కిరణాల తాకిడికి ఆమె నిద్రకు భంగం కలుగుతుండగా మెల్లగా కన్నులు తెరిచింది సునీత. ఆమె కన్నులు తెరిచి సూర్యకిరణాలను ఫీల్ అవుతూ చుట్టూ ఉన్న అందమైన పువ్వుల దగ్గరికి వెళ్ళింది. తను ఆస్వాదిస్తూ ఉండగా అంటే ఏంటో అనుకోకండి. పూల మొక్కలను ఆస్వాదిస్తూ ఉండగా సుశీల గారు సునీ అని కేక వేశారు, కాలేజ్కి రెడీ అవ్వమని. ఆ రోజు సునీత డిగ్రీ కాలేజ్కు మొదటి రోజు కావడంతో రంగారావు గారు కూడా తనతో కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వస్తారు. తన తండ్రిని చూసి సునీత తొందరగా రెడీ అవి వెళ్ళడానికి తన రూమ్కి వెళ్ళింది. రంగారావు గారు సుశీల గారు కూతురి కొరకు వేచి చూస్తుండగా అందమైన మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్లో రెడీ అయ్యి వచ్చింది సునీత. తనను చూసి తల్లిదండ్రులు ఇద్దరూ తమ చిన్న తల్లి గారాలు పట్టి బాపు బొమ్మలా ఉందని మురిసిపోయారు ఇద్దరు. సుశీల గారు ఇప్పటి వరకు రెడీ అవ్వలేదని కూతుర్ని గసురుకోగా తన తండ్రి కూతుర్ని వెనకోసుకొచ్చారు. నా చిట్టి తల్లి ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది అని సమర్థించుకొచ్చారు. అలాగే సుశీల గారు కూతురు అంటే మీకు మాత్రమే వల్లమాలిన ప్రేమ మరి అని చెప్పుకొచ్చారు. అలా నవ్వులతో వారి ఇల్లు ఆనంద నిలయమైంది. తండ్రి కూతుర్లు ఇద్దరూ కాలేజీకి చేరుకున్నారు. అది పెద్ద బిల్డింగ్. చుట్టూ అందమైన చెట్లు మరియు బ్లాకులుగా విభజించబడింది. చూడ్డానికే కళ్ళు మిరమిట్లు కలిపేలా ఉంది. ఆ ప్రదేశం చుట్టూ విద్యార్థులతో, కాలేజీ బస్సులతో, సీనియర్లు, జూనియర్స్, ఆట పట్టించడాలు, అల్లర్లు మరిన్ని వాటితో అన్నీ చూడడానికి చాలా సరదాగా అనిపించింది సునీతకు. అది తన కోరుకున్న కాలేజ్, తన జీవిత ఆశయం. ఈ డిగ్రీ కాలేజ్లో చేరి క్యాంపస్లో ఒక జాబ్ సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడి తన తల్లిదండ్రులకు జీవితాంతం ఏ లోటు రాకుండా చూసుకోవాలన్నది తన ఆశయం. సునీత తండ్రి కాలేజ్ దగ్గర కూతుర్ని దింపి కాలేజ్ రూమ్కి వెళ్ళమని చెప్పి ఆయన తన ఆఫీస్కి బయలుదేరారు. సునీత క్లాస్ రూమ్కి వెళ్ళింది. కానీ అక్కడ తనకు ఒక అమ్మాయి పరిచయమైంది. తన పేరు పావని. ఇద్దరు ఇంటర్ వరకు ఒకే కాలేజ్ కావడంతో తొందరగానే ఫ్రెండ్స్ అయ్యారు. ఒకే కాలేజ్ అంటే ఒకే గ్రూప్ కాదు, మర్చిపోవద్దు. క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత పావనితో ఫ్రెండ్షిప్ కుదిరింది సునీతకి. క్లాస్ రూమ్కి లెక్చరర్ రాగానే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. అలాగే మొదటి రోజు కావడంతో ఒక్కొక్కరు వారి ఇంట్రడక్షన్స్, అలాగే వారు ఏం సాధించాలనుకుంటున్నారు చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అలా చెప్పుకుంటూ తర్వాత సునీత వంతు వచ్చింది. సునీత తన గురించి, తన ఆశయం గురించి చెప్పింది. తను మాట్లాడే మాటలు తన క్లాస్మేట్స్ వింటున్నారు. క్లాస్మేట్స్తో పాటు లెక్చరర్,
అలాగే ఇంకో 2 చెవులు కూడా వింటున్నాయండి. అవి ఎక్కడి నుంచి అంటే క్లాస్ రూమ్ బయట నుంచి. ఆ వింటున్నది ఎవరంటే ఆదిత్య. ఆదిత్య కుమార్, సన్ ఆఫ్ రమేష్. ఆదిత్యది స్వీట్ అండ్ కూల్ ఫ్యామిలీ. తల్లిదండ్రులిద్దరికీ ఒకగానొక కొడుకు. ఆదిత్య అదే కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిత్య వారి తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. అందువల్ల చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాడు. వారి తల్లిదండ్రులు కూడా తను ఏదంటే అది అడగకుండా కాదనకుండా చేసి పెడతారు. ఈరోజు మన ఆదిత్య సునీత మాటలకు ఇంప్రెస్ అయ్యి తనను ఇష్టపడడం మొదలుపెట్టాడు. కానీ ఆ విషయం ఎప్పుడూ సునీతకు తెలియజేయలేదు. కానీ తన వెంట పడడం, తనతో మాట్లాడాలని ప్రయత్నించడం జరుగుతూనే ఉంది. తన ఇష్టాన్ని సునీతకు ఎలా తెలియచేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆదిత్య సునీతతో మాట్లాడకపోయినా తను బస్సు ఎక్కే వరకు ఉండి తను సేఫ్గా ఇంటికి చేరుతుందా లేదా అని గమనిస్తూనే ఉన్నాడు. సునీతతో ఆదిత్య మాట్లాడాలని చూసిన సందర్భం దొరకదు. కానీ సునీత ఆదిత్యని గమనించకపోయినా సునీత ఫ్రెండ్ అయిన పావని 2-3 సార్లు ఆదిత్యని గమనించి సునీతతో చెబుతుంది. కానీ సునీత తను నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే ఉద్దేశంతో పట్టించుకోవడం మానేసింది ఆదిత్యను. అలాగే 6 నెలల సమయం గడిచింది. సెమిస్టర్స్ రాసే టైం వచ్చింది. అటు ఆదిత్య, ఇటు సునీత ఇద్దరూ చదువుపై దృష్టి పెట్టారు. కానీ ఆదిత్య సునీత బస్సు ఎక్కే వరకు ఉండడం, తనను చూడడం, తనని వెంబడించడం, తనతో మాట్లాడాలని ప్రయత్నించడం మానలేదు. అనుకోకుండా ఒకరోజు సునీత వాళ్ళ చుట్టాలావిడ సునీత బస్సు ఎక్కే బస్ స్టాప్కి వస్తుంది. ఆ బస్ స్టాప్లో సునీతను చూసి పలకరిస్తుంది ఆవిడ. కానీ ఆవిడ సునీతతో పాటు అక్కడే సునీతను చూస్తూ ఉన్న ఆదిత్యను కూడా గమనిస్తూ ఉంది. ఆవిడ చూస్తున్న విషయం ఆదిత్య గమనించలేదు. కానీ ఆవిడ సునీతను పలకరించగా సునీత కూడా నార్మల్గానే పలకరించింది, చనువుగా మాట్లాడింది. కానీ ఆవిడ అక్కడ ఆదిత్యతో పాటు ఆదిత్య ఫ్రెండ్స్ను సునీత గురించి చెప్పి ఆట పట్టించడం గమనించి ఆవిడ సునీతను అపార్థం చేసుకుంది. ఆ రోజు బస్సు రాగానే ఆవిడ మరియు సునీత బస్సు ఎక్కారు. కానీ ఆదిత్య ఎక్కకపోవడంతో తను ఉన్నందువల్లనే బస్సు ఎక్కలేదని ఊహించుకుంది ఆ చుట్టాలావిడ. సునీత ఇంటికి చేరుకొని వాళ్ళ అమ్మ చేసిన పకోడీలు బాగా తిన్నది. వాళ్ళ అమ్మ చేసినట్లు పకోడీలు ఎవరూ చేయరని ఆమెని ప్రశంసించింది. అలాగే కాసేపు రెస్ట్ తీసుకుని సెమిస్టర్ కదా చదవడం మొదలుపెట్టింది. చదువుతున్న కూతురిని చూసి మురిసిపోయారు రంగారావు గారు. అలాగే సెమిస్టర్స్ అయిపోయి 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలలు కూడా ఆదిత్య సునీతతో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ తన ధైర్యం సరిపోక తను వెంట వేస్తున్నాడే తప్పితే తనతో మాట్లాడలేదు. అలాగే ఈ 3 నెలలు కూడా దూరం నుంచి చూడడం, తను సేఫ్గా ఇంటికి వెళ్తుందా లేదా గమనించడం, తను ఇష్టంగా చూడడం తప్పితే తను ఇష్టపడిన విషయం సునీతకు తెలియజేయలేదు. ఆ 3 నెలల తర్వాత ఆ చుట్టాలావిడ అనుకోకుండా రంగారావు గారిని కలుస్తుంది. ఆవిడ ఆయనతో మాట్లాడుతూ అందరి గురించి తెలుసుకుంటూ ఆవిడ పని గురించి మాట్లాడుతూ అలాగే తను ఊహించుకున్న విషయం కూడా రంగారావు గారికి చెప్తుంది. ఆయన అది మొదట్లో కూతురి మీద నమ్మకంతో నమ్మకపోయినా తర్వాత ఆవిడ రంగారావు గారితో అన్నయ్య గారు పిల్లలు తప్పు చేయకపోతే చాలా మంచిది, కానీ అది తెలిసిన తర్వాత కూడా మనం జాగ్రత్త పడకపోతే మనమే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఆవిడ అనగానే రంగారావు గారు ఆలోచనలో పడ్డారు. తన కూతురు మీద ఉన్న నమ్మకం సడలింది. కూతురు తప్పు చేసిందేమోనని అనుమానపడ్డారు.
అలా ఆలోచనలో ఉన్న రంగారావు గారు తర్వాత రోజు అదే బస్ స్టాప్ దగ్గరకు సునీత కొరకు వచ్చి దూరంగా నించుని ఏమి జరుగుతుందో అని గమనిస్తూ ఉన్నారు. కానీ అది ఏమీ తెలియని ఆదిత్య, సునీత ఎప్పటిలాగే బస్ స్టాప్లో సునీత బస్ గురించి, సునీతను చూస్తూ ఆదిత్య బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఆదిత్య ఫ్రెండ్స్ ఆదిత్యను సునీతతో మాట్లాడమని ప్రోత్సహించడంతో ఆదిత్య సునీత దగ్గరికి వచ్చి మొదటిసారి పిలుస్తాడు. మాటలు కలపడానికి ఆదిత్య ప్రయత్నిస్తే అది ఏమీ తెలియని సునీత అతను అడిగిన దానికి సమాధానం చెప్పింది. అది దూరం నుంచి గమనించిన రంగారావు గారు తన కూతురు తనను నిజంగానే మోసం చేస్తుందేమోనని ఊహించుకొని దానిని ఆయన నమ్మారు. ఆ రోజు బస్సు రాగానే సునీత బస్సు ఎక్కి ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత రంగారావు గారు కూడా ఇంటికి చేరుకుని సునీతను పిలిచి తనను చదువు ఆపేయమని, కాలేజీకి వెళ్ళొద్దని, మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే తండ్రి సునీత తండ్రి మాటలు విని తన కలలు కలలుగానే మిగిలిపోతున్నాయనే ఆలోచనలతో కన్నీరు కారుస్తుంది. అయితే ఎవరి గదుల్లో వారు ఆ రోజు నిద్రలేని రాత్రిని గడిపారు. ఉదయం తెల్లవారుతుండగా సూర్యకిరణాలు సునీతను చేరాయి. రాత్రి తన కన్నీటిని ఆ గదికి అంకితం చేసింది సునీత. దాంతో రాత్రి సరిగ్గా నిద్రలేక కన్నీటి చారలు ముఖంపై తెలుస్తున్నాయి. అలాగే సూర్యకిరణాల వెలుగుకు సునీత మేల్కొనగా కాసేపటికి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి రావడానికి రెడీ అయింది సునీత. ఆ రోజు కూడా రంగారావు గారు యథావిధిగా ఆఫీస్కు రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గరికి రాగా ఆయనకు తన కూతురు గుర్తు వచ్చింది. సుశీల గారు ఆ రోజు టిఫిన్కి ఇడ్లీతో పాటు సాంబార్ చేయగా అవి తన కూతురికి ఎంతో ఇష్టమని రంగారావు గారు టిఫిన్ చేయకుండా కూతురు కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయానికి సునీత రెడీ అయ్యి కిందకు వచ్చింది. సుశీల గారు సునీతను రమ్మని పిలవగా సునీత రాగా సునీత గారు తండ్రి కూతురులిద్దరికీ టిఫిన్ వడ్డించింది. కానీ ఇద్దరూ కూడా టిఫిన్ చేయకుండా ఏదో సగం సగం తిన్నామనిపించి రంగారావు గారు తన ఆఫీసుకు, సునీత తన బెడ్రూమ్కు వెళ్ళిపోయింది. వెళ్ళిన సునీత తన తండ్రి తనను కాలేజ్ ఎందుకు మానేయమన్న విషయం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంది సునీత. అలాగే సుశీల్ గారు కూడా టిఫిన్ చేసేటప్పుడు కూడా మాట్లాడుకొని వారిద్దరి గురించి ఆలోచిస్తూ ఉండగా రాత్రి రంగారావు గారు సునీత గురించి చెప్పిన విషయం గుర్తు వస్తుంది. కానీ ఆవిడ మనసు తన కూతురు అలా చేయదని వాదించిన భర్తపై నమ్మకంతో భర్త మాటలకు విలువనిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రంగారావు సునీతల మధ్య మాటలు కరువయ్యాయి. అలాగే మన ఆదిత్యని చూసుకుంటే ఆ రోజు సునీత తనతో మొదటిసారి మాట్లాడిందని తను ఎంతో సంతోషంగా ఆనందంగా ఇంటికి చేరాడు. అంత సంతోషంగా ఉన్న కొడుకుని చూసి మురిసిపోయారు రమేష్ దంపతులు. అలాగే ఆదిత్య తన బెడ్రూమ్కి వెళ్ళి నిద్రపోతే తను సునీతతో మాట్లాడిన మాటలు మర్చిపోతానేమో అన్న ఉద్దేశంతో ఆ రోజు నిద్ర మానుకొని మరి తను సునీతతో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ అలా నిద్రపోతాడు ఆదిత్య. తర్వాత రోజు ఆదిత్య రెడీ అయ్యి కాలేజీకి రాగా సునీత తన క్లాస్ రూమ్లో ఉండదు. సునీత కాలేజ్కు రాలేదనుకొని ఊరుకుంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ సునీత రాకపోవడంతో ఆదిత్య గుండె బాధపడుతూ ఉంటుంది. అలా తన రాకపోవడానికి కారణం ఎవరిని అడిగి తెలుసుకోవాలో అర్థం కాదు ఆదిత్యకు. అలా బాధగా ఆదిత్యకు కాలేజీ రోజులు గడుస్తున్నాయి. సెమిస్టర్స్ కూడా దగ్గర పడుతున్నాయి. కానీ సునీత గురించి ఎలాంటి విషయం తెలియదు ఆదిత్యకు. అప్పుడు ఆదిత్యకు గుర్తు వస్తుంది సునీత ఫ్రెండ్ పావని. ఆదిత్య
పావనిని కలిసి సునీత ఎందుకు రావట్లేదో కనుకోగా పావని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ సునీత కాలేజీకు రాకపోవడానికి తన కలలు నాశనం అవ్వడానికి కారణం నువ్వే అని చెబుతుంది పావని. దాంతో ఆదిత్య షాక్ అయి నిలబడతాడు. ఎందుకు ఏమిటి అనే విషయం తెలుసుకోవడానికి పావనిని అడగగా పావని మొదట్లో చెప్పకపోయినా తర్వాత పావని సునీత గురించి కనుక్కోవడానికి వారి ఇంటికి వెళ్ళిన రోజును గుర్తు చేసుకుంటుంది. పావని 3 రోజులుగా సునీత కాలేజీకి రాకపోవడంతో పావని సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళగా సునీత తల్లిదండ్రులను కలుస్తుంది. పావని సునీత రాకపోవడానికి కారణం అడగగా రంగారావు గారు సునీతకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నామని, తను ఇంకా కాలేజీకు రాదని చెప్పారు. తను బాగా చదువుకొని తన కాళ్ళపై తను నిలబడాలని అనుకుంటుందనేసి పావని సునీత గురించి చెప్పగా రంగారావు గారు కలలు కనడంలో తప్పులేదు, కానీ కలలను పక్కన పెట్టి అబ్బాయిలతో ప్రేమ ఇష్టం అని తిరగడం తప్పు అని రంగారావు గారు ఆ రోజు బస్టాప్లో తను చూసిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. దానితో పావని మీరు తప్పుగా ఊహించుకుంటున్నారనేసి సునీత అలాంటిది కాదని చెప్పడానికి పావని ఎంత ప్రయత్నించినా తను చెప్పింది వారు వినలేదు, మరి నమ్మరు. అలా పావని జరిగిందంతా ఆదిత్యకు చెప్పగా ఆదిత్య కళ్ళ నిండా నీళ్లు చేరాయి. సునీత కాలేజీకు రాకపోవడానికి కారణం తను అనగానే తనపై తనకే ఒక అయిష్టం ఏర్పడింది. ఆ రోజు ఇంటికి వచ్చిన ఆదిత్యను చూసిన రమేష్ దంపతులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆదిత్య ఆ రోజు ఎందుకో డల్గా ఉండడం, మాట్లాడకపోవడంను గమనించారు ఆదిత్య తల్లిదండ్రులు. తర్వాత రోజు ఆదిత్య బయటకు వెళ్తానని వాళ్ళ అమ్మగారికి చెప్పి బయలుదేరాడు. అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన ఆదిత్య తన తల్లిదండ్రులతో తను స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అలాగే ఒకరోజు సునీత బాల్కనీలో నించోగా ఆకాశంలో ఒక విమానం ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ విమానంలో ఉన్నది ఆదిత్య. ఫర్దర్ స్టడీస్ కోసం తను ఫారెన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కదా. ఆ రోజు తన ప్రయాణం, తను ఇండియాను వదిలి వెళ్తున్న ఆదిత్యకు ఏదో బాధ. తనకు సునీత పదే పదే గుర్తుకొస్తుంది. ఆదిత్య తన ప్రయాణాన్ని విదేశాలకు కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఆకాశం వైపు చూస్తున్న సునీత తను అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదనేసి, అలాగే తను చదువుకోవాలని, తన కలలను సాధించాలని, తనకు అప్పుడే పెళ్ళి వద్దని తన తండ్రికి చెప్పాలనుకుంటుంది. దానికి తన తండ్రి ఒప్పుకోకపోయినట్లయితే తన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడైనా సరే ఒప్పించుకోవాలనుకుంటుంది. అలా ఆలోచిస్తున్న సునీతను సుశీల గారు సునీ అని పిలిచారు. దానితో సునీత వస్తున్నా అమ్మా అని సమాధానమిచ్చింది. సునీత కిందికి రాగా సుశీల గారు సునీతను వచ్చి భోజనం చేయమని చెప్పారు. అప్పుడే రంగారావు గారు కూడా ఆఫీస్ నుండి రావడంతో సుశీల గారు ఆయనకు కూడా భోజనానికి రమ్మని పిలిచారు. రంగారావు గారు కూడా భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు. సుశీల గారు ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉన్నారు. సునీత రంగారావు గారితో మాట్లాడాలని అనుకుంటుంది, కానీ సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు భోజనం చేయడం మొదలు పెడతారు. భోజనం చేస్తుండగా రంగారావు గారు సునీతతో
నువ్వు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళి చదువుకో. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకో అని చెప్పారు. రంగారావు గారు చెప్పిన మాటలు విన్న సునీత, సుశీల గారు ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, సునీత ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉంటుంది. తన కళ్ళు వెంట చిన్నగా కన్నీళ్ళు వస్తాయి. అవి ఎందుకో తనకు తెలిసిన వెంటనే తన కళ్ళను తుడుచుకుంటుంది. అలా ఆ రోజు వారిద్దరూ భోజనం చేస్తూ ఉండగా సుశీల గారు వడ్డిస్తూ ఉంటారు. అలాగే ఇద్దరూ భోజనం చేసిన తర్వాత రంగారావు గారు తన రూమ్కి వెళ్తూ ఉండగా సునీత నాన్న అని పిలుస్తుంది. రంగారావు గారు తిరిగి చూస్తూ ఏంటమ్మా అని అనగానే సునీత వచ్చి వాళ్ళ నాన్నను గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. కానీ తన మనసులో నేను ఏ తప్పు చేయలేదని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని అనుకుంటుంది. రంగారావు గారు వెంటనే పశ్చాత్తాపంతో మరియు తన కూతురు ఏ తప్పు చేయలేదనే గర్వంతో తన కళ్ళు చెమ్మగిల్లుతాయి. రంగారావు గారు తన కూతుర్ని ఓదారుస్తూ సరే తల్లి, ఇక ఊరుకో, రేపు కాలేజీ దగ్గర నేను నిన్ను డ్రాప్ చేస్తాను, త్వరగా రెడీ అవ్వు అని చెబుతారు. సరే అని చెప్పి సునీత తన రూమ్కి వెళ్ళి సంతోషంతో తను రేపు కాలేజ్కి వెళ్తానన్న ఆనందంతో నిద్రలోకి జారుకుంటుంది సునీత. కానీ అక్కడ ఆశ్చర్యంతో ఉన్న సుశీల గారు రంగారావు గారు సునీతలిద్దరినీ చూస్తూ నించుంటారు. అలాగే రంగారావు గారు తన గదిలోకి వెళ్ళిన వెంటనే ఆయన కోసం సుశీల గారు రంగారావు గారి గదిలోకి వెళ్తారు. అలా వచ్చిన సుశీల గారిని రంగారావు గారు గమనించి ఏంటి సుశీల, ఎలా వచ్చావు అని అడుగుతారు. ఆయన ప్రశ్నకు సమాధానంగా సుశీల గారు మీరు సునీతని కాలేజ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నారా అని ప్రశ్నిస్తాం. ఆవిడ ప్రశ్నకు సమాధానంగా రంగారావు గారు అవును సుశీల, రేపు సునీతను నేనే దగ్గరుండి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను కూడా అని అంటారు. ఆ మాటతో సుశీల గారు కళ్ళ నిండా నీళ్ళతో అంటే మన అమ్మాయి ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని అడిగింది. ఆ మాటతో రంగారావు గారు నమ్మటం ఏమిటి సుశీల, నా కూతురు ఏ తప్పు చేయలేదు, మన పెంపకం ఎప్పుడూ తప్పు చేయదు అని సుశీల గారితో చెబుతారు. దానితో సుశీల గారు చాలా ఆనందిస్తారు. తన కళ్ళ వెంట కన్నీళ్ళు ఎందుకు వస్తాయో సుశీల గారికి కూడా అర్థం కాదు. సుశీల గారు రంగారావు గారితో ఆ మాట చాలండి నాకు, మీరు ఎంత చెప్పినా నా కూతురు ఏ తప్పు చేయదని నా మనసు వాదించింది. కానీ మీ మాటపై గౌరవంతో నేను మిమ్మల్ని ఏమీ అనకుండా ఊరుకున్నాను. కానీ దాని బాధ చూసి నా కన్నపేగు తరుక్కుపోయింది అని చెప్పి ఆవిడ సంతోషంతో ఫీల్ అయ్యారు. దానితో ఆ రోజు రాత్రి అందరూ నిద్రదేవతకు ఆనందంగా ఆహ్వానం పలికారు, మన ఆదిత్య తప్ప. ఇక ఆదిత్య దగ్గరికి వస్తే ఆదిత్య కన్నులు మూయగానే ఆదిత్య విమానంలో ప్రయాణిస్తుండగా కన్నులు మూయగానే తనకు సునీత గుర్తు వస్తుంది. తను కాలేజీకి వెళ్ళాలని, తన కలలను ఆశలను నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే కాలం ఎవరి గురించి ఆగదు కదా. అలా ఆదిత్య ఫ్లైటు కూడా ల్యాండ్ అయింది. అలాగే ఆదిత్యను రిసీవ్ చేసుకోవడానికి తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ ఆల్రెడీ తను ఫారెన్లోనే ఉండడంతో ఆదిత్యను రిసీవ్ చేసుకోవడానికి కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఆదిత్యను
కళ్యాణ్ రిసీవ్ చేసుకొని తన రూమ్కి తీసుకువస్తాడు. అలాగే కళ్యాణ్ ఆదిత్యకు తన బెడ్రూమ్ తను ఉండడానికి కావలసిన రూమ్ను చూపించి ఇదే నీ రూమ్ అని చెప్తాడు. దాంతో ఆదిత్య తనతో ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆదిత్య. దాంతో తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్కు ఆదిత్య డల్గా ఉన్నాడని అర్థమైన ట్రావెలింగ్ వల్ల అలా ఉన్నాడు అనుకొని తను కూడా తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. అలాగే ఆదిత్య కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్పై వాలగా సునీత ఆలోచనలతో ఎప్పటికో నిద్రకు ఆహ్వానం పలుకుతాడు ఆదిత్య. సునీత జ్ఞాపకాలతో నిద్రపోతూ ఉన్న ఆదిత్యను మేల్కొలుపుతూ ఫోన్ మోగింది. ఫోన్ మోగడంతో ఆదిత్య కళ్ళు తెరిచి ఫోన్ చూడగా డిస్ప్లేపై నాన్న అని వచ్చింది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అనగానే అటువైపు నుంచి రమేష్ గారు మరియు పూర్ణ గారు జాగ్రత్తగా వెళ్ళావా నాన్న, అక్కడి వాతావరణం ఎలా ఉంది అని అడిగారు. దాంతో ఆదిత్య నేను బాగానే వచ్చాను నాన్న, ఇక్కడ వాతావరణం ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ఈ వాతావరణానికి సెట్ అవుతానో లేదో చూడాలి అని చెప్పాడు. మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు అమ్మా నాన్నలిద్దరిని. వారు కూడా మేము బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త, రేపే కదా కాలేజ్లో జాయిన్ అయ్యేది అని అడగ్గా అవునమ్మా అని సమాధానమిచ్చాడు ఆదిత్య. అయితే ఈ రోజుకి రెస్ట్ తీసుకో నాన్న, ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కదా అని వారు అనగానే సరే అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. ఆదిత్య ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయి బయటకు రాగా తన ఫ్రెండ్ కళ్యాణ్ ఆదిత్య కోసం టిఫిన్ రెడీ చేసి యూనివర్సిటీకి రెడీ అయిపోయాడు. బయటకు వచ్చిన ఆదిత్య కళ్యాణ్ని గుడ్ మార్నింగ్ అని విష్ చేయగా ఆదిత్య కూడా గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. కళ్యాణ్ తను టిఫిన్ చేసి ఆదిత్యను కూడా టిఫిన్ చేయమని టేబుల్పై పెట్టి బాయ్ చెప్పి రేపటి నుంచి ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్దాంరా అని చెబుతాడు. దాంతో ఆదిత్య కళ్యాణ్కు థ్యాంక్స్ రా, నేను సడన్గా వస్తున్నానని ఉండడానికి ఏర్పాటు చేయమని చెప్పగా ఏర్పాటు చేసినందుకు అని చెప్పాడు ఆదిత్య. అదేమీ లేదులే, అన్నీ నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, నీకేమైనా బోర్ కొట్టినా ఏమైనా కావాల్సి వచ్చినా ఈ షాప్లోకి వెళ్ళని అక్కడ ఉన్న షాప్ పేరు చెప్పాడు కళ్యాణ్. దాంతో సరే అని చెప్పి బాయ్ చెప్పాడు ఆదిత్య. అలా ఇద్దరు బాయ్ చెప్పుకొని కళ్యాణ్ యూనివర్సిటీకి, ఆదిత్య ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన ఆదిత్య టిఫిన్ చేసి రెడీ అయ్యి చుట్టూ ఉన్న పరిసరాలను చూసి వద్దామని బయటికి వెళ్ళాడు. ఎందుకంటే తన గదిలోకి వెళ్ళిన తనకు సునీత జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి కాబట్టి. ఇక మన సునీత గురించి చూసుకుంటే సునీత ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయింది. దాంతో సునీతను ఉదయం నిద్ర లేపడానికి నేనున్నా అనేసి అల్లారం మోగింది. సునీత కళ్ళు తెరిచి అల్లారం కట్టి టైం చూస్తుంది. టైం చూడగా ఉదయం 6 అవుతూ ఉంటుంది. వెంటనే తను లేచి నన్ను ఈరోజు నాన్న కాలేజీకి తీసుకువెళ్తానన్నాడు కదా అని చాలా సంతోషంతో వెంటనే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి తనకు కావాల్సిన బుక్స్ అన్నీ తన కాలేజ్ బ్యాగ్లో సర్దుకుంటుంది. అలాగే తనను తాను ఒకసారి మరలా అద్దంలో చూసి తన జుట్టును డ్రెస్ను అడ్జస్ట్ చేసుకొని తన కాలేజ్ బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తుంది. అప్పటికే ఉదయం 8 అవుతుంది. సుశీల గారు పూజ చేసుకొని టిఫిన్ రెడీ చేసి టేబుల్పై సర్ది పెట్టారు.
ఆ రోజు రంగారావు గారు కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి సునీత గురించి వెయిట్ చేస్తున్నారు. సునీత బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తూ తన తల్లిదండ్రులు తన కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమైంది సునీతకు. సుశీల గారు సునీత మరియు రంగారావు గారు ఇద్దరికి టిఫిన్ వడ్డించారు. అలాగే ఆ ఇద్దరు టిఫిన్ కంప్లీట్ చేసి కాలేజ్కి బయలుదేరారు. కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా సునీత, నాన్న నన్ను సాయంత్రం కాలేజ్ నుండి మీరు తీసుకువస్తారా లేక అని అంటూ ఉండగానే రంగారావు గారు, నువ్వు మీ ఫ్రెండ్స్తో బస్సులో రారా అని చెబుతారు. దాంతో సునీత ఇంకా సంతోషంగా ఉంటుంది. అలా రంగారావు సునీతను తీసుకుని స్కూటీపై కాలేజీకి స్టార్ట్ అవుతారు. అలా వెళ్తుండగా దారిలో సునీతకు తనకెంతో ఇష్టమైన గుడి, అక్కడే దాని పక్కన ఉన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్, దాన్ని చూస్తూ అలా ప్రయాణం ఒకటి తనకు చూస్తూ ఉండగానే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఇద్దరు. అలా దారి మధ్యలో బస్ స్టాప్ కూడా ఎదురవుతుంది సునీత వాళ్ళకు. అయితే బస్ స్టాప్ని చూడగానే సునీతకు ఎందుకో ఆదిత్య గుర్తుకు వస్తాడు. అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా సునీత వాటన్నిటినీ చూస్తూ మళ్ళీ నేను ఇలా కాలేజ్కి వస్తానని అనుకోలేదని, వాటిని మళ్ళీ చూస్తాను అనుకోలేదని అలా చూస్తూ ఆనందపడుతుంది సునీత. అలా కాలేజ్కి చేరుకుంటారు రంగారావు గారు మరియు సునీత. రంగారావు గారు సునీతను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కు బయలుదేరిపోయారు. సునీత చాలా ఆనందంగా కాలేజీలో అడుగు పెడుతుంది. కాలేజీలో వాతావరణాన్ని, అక్కడ జరిగిన చిన్న చిన్న అల్లరి సంఘటనలు, తన ఫ్రెండ్స్తో జరిపిన రోజులు అన్నీ, ఒక సంవత్సర కాలంగా జరిగిన సంఘటనలన్నీ సునీత ముందు కదలాడతాయి. సునీత క్లాస్ రూమ్కి వస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ని చూసిన సునీత హాయ్ అని అందరినీ పలకరిస్తుంది. అందరూ కూడా హ్యాపీగా సునీతను తిరిగి పలకరిస్తారు. పావని అయితే మరీ సంతోషంగా సునీతను పట్టుకొని ఏడుస్తూ, నువ్వు మళ్ళీ కాలేజ్కి రావని అనుకున్నాను, నిన్ను మరలా కాలేజీలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే యథావిధిగా లెక్చరర్ గారు క్లాస్ రూమ్కి వచ్చి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అలా క్లాసులు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. మధ్యలో లంచ్ బ్రేక్, తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ అన్నీ అలా కాలేజ్ జరుగుతూ ఉండగానే సాయంత్రం ఇంటికి వెళ్ళమని గంటను మోగించారు కాలేజ్ వారు. దాంతో అందరూ వారి బుక్స్ పట్టుకొని బయలుదేరారు. పావని, సునీత కూడా బస్ స్టాప్కు బయలుదేరుతారు. బస్ స్టాప్కు రాగానే సునీతకు ఆదిత్య గుర్తుకు వస్తాడు. కానీ తను ఎవరు ఏంటి అనేది మన సునీతకు తెలియదు. కనీసం తన పేరు కూడా తెలియదు. ఎప్పుడు తన కంట పడకుండా తన వెనకాల వచ్చే తను ఎవరు అని అనుకుంటుంది. కానీ మన ఆదిత్య పేరు కూడా తెలీదు సునీతకు. ఇక మన ఆదిత్య దగ్గరికి వస్తే, ఆదిత్య బయట ఒక షాపింగ్ మాల్కు వెళ్తాడు. చుట్టూ ఉన్న వాటన్నిటిని తిరిగి చూసి వచ్చి ఎప్పటికో వస్తాడు రూమ్కి. అప్పటికే రూమ్లో ఉన్న కళ్యాణ్ ఆదిత్యని చూసి, బాగా అలసిపోయినట్టున్నావు అని అడుగుతాడు. హా అని సమాధానం ఇస్తాడు ఆదిత్య. అలా ఇద్దరు మాట్లాడుతుండగా కళ్యాణ్, ఇప్పుడు చెప్పరా, అసలు ఎందుకు డల్గా ఉంటున్నావు, దేనికి బాధపడుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. బాధ అనేదే లేదే అని అంటాడు ఆదిత్య. జస్ట్ అలసిపోయాను అంతే అని చెప్తాడు ఆదిత్య. కళ్యాణ్, నీ గురించి నాకు తెలియదా, ఆంటీ అంకుల్ని విడిచిపెట్టి రావాలనిపించక స్టడీస్ కోసం ఫారెన్ రానని చెప్పిన నువ్వు సడన్గా ఫోన్ చేసి నేను ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయమని ఇంత తొందరగా వచ్చావు, అసలు ఏంటి కారణం అని అడుగుతాడు కళ్యాణ్. కానీ ఆదిత్య కళ్యాణ్ మాటను దాటివేస్తూ, అదేమీ లేదురా, ఇక్కడ చదువుకోవాలనిపించింది, అందుకే వచ్చానని చెబుతాడు. నిజం చెప్పరా, లేకపోతే మనిషి
ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అని అంటాడు. ఆదిత్య అవన్నీ ఎందుకురా, సరే నేను నీకు చెబుతాను అని తాను సునీతను ఇష్టపడిన విషయం, అలాగే తన వల్ల సునీత కాలేజ్కి మానేయాల్సి వచ్చిన విషయం చెబుతాడు కళ్యాణ్కు. కళ్యాణ్ ఆ విషయాలన్నీ విని, సరేరా ఆదిత్య, తనని ఇష్టపడ్డావు అంతే కదా, ఇక ఇప్పటి నుంచి తనను మర్చిపో, పూర్తిగా నీ దృష్టి మొత్తం నీ స్టడీస్ పైన పెట్టు, సరేనా? రేపు మనమిద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్దాం, ఇక వెళ్ళి నిద్రపో అని ఆదిత్యతో అంటాడు కళ్యాణ్. సరే అని ఆదిత్య కూడా కళ్యాణ్కు గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. తన గుండెలపై ఉన్న బరువును దించుకున్నంత ఫీలింగ్ వస్తుంది ఆదిత్యకు. తర్వాత రోజు ఉదయం కళ్యాణ్, ఆదిత్య ఇద్దరూ కలిసి కాలేజ్కు బయలుదేరుతారు. కాలేజ్కి చేరిన తర్వాత ఆదిత్యకు యూనివర్సిటీ బాగా నచ్చుతుంది. అక్కడి వాతావరణం కూడా తనకు సెట్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే ఆదిత్య అందరితో బాగా కలిసిపోయే మనస్తత్వం కాబట్టి అక్కడ అందరూ కూడా ఆదిత్యకు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆదిత్య రోజు కాలేజ్కి వెళ్ళడం, తన స్టడీస్పై దృష్టి పెట్టి బాగా చదువుకుంటాడు. అలాగే ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడడం, టూర్స్ ప్లాన్ చేసుకోవడం, మళ్ళీ కాలేజ్కి రావడం, ఇలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఆదిత్యకు. అలా 2 సంవత్సరాలు గడవగా ఆదిత్య స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వస్తాడు. ఇండియాలో ఒక మంచి కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాడు ఆదిత్య. కానీ తనకు అప్పుడప్పుడు సునీత జ్ఞాపకాలు సునీతను గుర్తు చేస్తూనే ఉండేవి మన ఆదిత్యకు. సునీత కూడా తన డిగ్రీ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది. ఆమె ఆ కంపెనీలో జాయిన్ అయ్యి తన కాళ్ళపై తను నిలబడి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్న కోరికను నెరవేర్చుకుంది. సునీత కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రంగారావు గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చోగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునీత కూడా కూర్చుంది. సుశీల్ గారు కిచెన్లో నుంచి మంచినీళ్ళు తెచ్చి వారిద్దరికీ ఇచ్చారు. రావు గారు మంచినీళ్ళు తాగి గ్లాసు సుశీల గారి చేతికి ఇస్తూ, రేపు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి సంబంధం వారు వస్తున్నారు, ఆ ఏర్పాట్లు చూడు అని చెబుతారు. సునీతతో ఆయన, నువ్వు కూడా రేపు ఆఫీస్కి లీవ్ పెట్టమ్మా అని చెప్తారు. ఆమె, నాన్న అప్పుడే పెళ్లి చూసుకోను, నాకు ఇంకొక 2 years టైం ఇవ్వండి, నేను ఇంకా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని చెబుతుంది. దానికేముందమ్మా, నువ్వు పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు, దానికి వారు ఒప్పుకుంటేనే ఈ సంబంధం కుదురుతుంది, ఓకేనా అని రంగారావు గారు సమాధానం ఆ సమాధానంతో పెళ్లి చూపుకు ఒప్పుకోక తప్పలేదు సునీతకు. తర్వాత రోజు రావుగారింట్లో హడావిడి మొదలైంది. పెళ్లి చూపులు, దానికి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నారు సుశీల గారు. ఉదయం 8 అవుతుంది, ఇంకా సునీత నిద్ర లేవలేదు. దాంతో సుశీల గారు ముసుగు తన్ని పడుకున్న సునీతను లేపి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి పంపించారు. సునీత ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్పై సుశీల పండ్లు, పూలు, స్వీట్స్ అన్నీ సర్దుతూ ఉండగా, ఏంటి అమ్మా ఎందుకు ఇంత హడావిడి ఎందుకు అని ప్రశ్నించింది. అదేమీ లేదే, అన్నీ కుదిరితే ఈరోజే నిశ్చితార్థం కూడా అంటున్నారు మీ నాన్నగారు అని సుశీల గారు చెప్పారు సునీతతో. సునీత ఆశ్చర్యంతో, అమ్మా వచ్చినవాడు నాకు నచ్చాలి, వాడికి నేను నచ్చాలి, ఇన్ని తతంగాలు ఉన్నాయి, నువ్వు డైరెక్ట్గా నిశ్చితార్థం అంటున్నావు, వాడు నాకు నచ్చకపోతే నేను ఈ పెళ్ళి చేసుకోను అని చెబుతుంది. అలాగే తల్లి, నీకు నచ్చితేనే ఈ పెళ్ళి అని చెబుతారు సుశీల గారు. సరే కానీ తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, వాళ్ళు వచ్చే టైం అయ్యింది అని సునీతను తన రూమ్కి పంపిస్తుంది సుశీల. అలాగే అని సునీత కూడా రెడీ అవ్వడానికి వెళుతుంది.
ఇంటి ముందు పూలతో మామిడి కొమ్మలతో మంచిగా అలంకరిస్తారు. 10 గంటలు అవుతుంది. రావుగారి ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. రంగారావు, సుశీల గారు ఇద్దరు బయటనే ఎదురొచ్చారు. కారులోని వారికి సాంప్రదాయబద్ధంగా నమస్కారాలు, పలకరింపులు జరిగాయి. పెళ్ళికొడుకు కారు దిగి చుట్టూ చూశాడు. తనకు ఇల్లు బాగా నచ్చింది. ఇంటి ముందు ముగ్గు, రంగురంగుల పూల మొక్కలు, ఇల్లు చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇంతలో రంగారావు గారు వచ్చి అతన్ని పలకరించగా రావుగారికి అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. దానితో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు కూడా రంగారావు గారిని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ పెళ్ళికొడుకుగా వచ్చింది మన ఆదిత్య. రంగారావు, సుశీల గారు వారిని లోపలికి ఆహ్వానించగా వారు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత రమేష్ గారు వారి కుటుంబాన్ని, వారి భార్య పేరు పూర్ణ అని, వారి అబ్బాయి ఆదిత్య అని అందరికీ పరిచయం చేస్తాడు. ఆదిత్య వచ్చిన దగ్గర నుంచి తలదించుకొని కూర్చోవడం గమనిస్తారు రంగారావు గారు. ఆదిత్య అంటే ఏమిటి, ఈరోజు పెళ్లి చూడడానికి వచ్చింది సునీతన అని అనుకుంటూ ఉంటాడు మన ఆదిత్య. ఒక్కసారిగా కళ్ళల్లో సంతోషం కలుగుతుంది. బాబు, ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగారు. అబ్బే, అలాంటిది ఏమీ లేదండి అని చెప్పాడు ఆదిత్య. రమేష్ గారు అమ్మాయిని తీసుకురారా రారా బావగారు అని చెప్పారు. రంగారావు గారు సుశీల గారికి అమ్మాయిని తీసుకురమ్మని చెబుతారు. దానికి ఆదిత్య గుండె వేగం పెరిగింది. సునీత వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే సుశీల గారు గది తలుపులు దాటుకొని సునీతను తీసుకువచ్చారు. ఆమె చేతిలో కాఫీ ట్రేతో ఉంది. అందులో కాఫీ కప్పులు ఉన్నాయి. ఆమె ఎరుపు రంగు చీరలో, జడలో మల్లెపూలతో చాలా నిండుగా కనిపించింది. ఆమె చిరునవ్వుతో మర్యాదగా అందరినీ పలకరించింది. ఆమె ఆదిత్య ముందుకు వచ్చి కాఫీ కప్పు అందించింది. ఆదిత్య ఆమె కళ్ళలోకి చూశాడు. దానితో ఇద్దరు కళ్ళు కలిశాయి. ఆమె వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. పెద్దవాళ్ళ మాటలు మొదలయ్యాయి. ఆదిత్య సునీతను చూస్తూ ఉన్నాడు. సునీత తలదించుకొని, వీడేంటి నన్ను ఇలా చూస్తూ ఉన్నాడు, అయినా వీడిని నేను ఎక్కడో చూసినట్లు ఉంది అని అనుకుంటూ ఉంటుంది మన సునీత. రమేష్ గారు పిల్లలకు ఇష్టమైతే మనం తర్వాతి విషయాలు మాట్లాడుకోవచ్చునని చెబుతారు. రంగారావు గారు మా అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టమే అని చెబుతాడు. కానీ సునీత, మా నాన్నగారేంటి నన్ను ఏ విషయం అడగకుండానే పెళ్ళి ఇష్టమే అని చెబుతున్నారు అని అనుకుంటుంది. కానీ తండ్రి మాటకు అక్కడ అందరి ముందు ఎదురు చెప్పలేక సైలెంట్గా కూర్చుంటుంది. అదేంటి బావగారు, అమ్మాయిని అడగకుండా మీరు మాట్లాడుతున్నారు, అమ్మాయిని అడిగి నిర్ణయం చెప్పాల్సింది అని రమేష్ గారు అనగా, రంగారావు గారు మీ అబ్బాయిని ఇక్కడ చూసిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతారు రంగారావు గారు. దాంతో ఆదిత్య ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఈయన నన్ను గుర్తుపట్టేశాడు అని అనుకుంటూ ఉంటాడు. దాంతో కోపంగా ఆదిత్య వైపు చూస్తుంది సునీత. వీళ్ళు అంత గొప్ప ఏముంది అని అనుకుంటుంది. రమేష్ గారు, మా అబ్బాయి గురించి మీకు ఏం తెలుసని ఇంత తొందరగా ఒప్పుకుంటున్నారండి అని అడిగారు రంగారావు గారిని. రంగారావు గారు చెప్పడం మొదలు పెడతారు. నేను నా కూతుర్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మీ అబ్బాయి వచ్చి నా కళ్ళు తెరిపించాడు, నన్ను నా కూతురిపై నమ్మకం కోల్పోకుండా చేశాడు అని చెబుతూ ఉంటాడు. కానీ ఆ మాటలు అక్కడ ఉన్న వాళ్ళెవరికి అర్థం కాకుండా రంగారావు గారు చెప్పిన వైపు చూస్తూ ఉంటారు. అలా రంగారావు గారు ఆదిత్య తనని కలిసిన రోజును గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రంగారావు ఆఫీసులో పనిచేస్తుండగా ప్యూన్ వచ్చి, సార్
మీకోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెబుతాడు. ఎవరు అనుకుంటూ రంగారావు బయటకు వస్తే చూస్తే అక్కడ ఆదిత్య. ఎవరా ఈ అబ్బాయి అని రంగారావు గారు చూస్తూ ఉండగా దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది రంగారావు గారికి ఆ అబ్బాయి ఎవరు. అప్పుడు ఆ అబ్బాయి, సార్ నా పేరు ఆదిత్య, నేను మీ అమ్మాయి చదివే కాలేజీలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. మీరు సునీతను కాలేజీకి పంపకపోవడానికి కారణం నేనని తెలిసింది. దానికోసమే మీతో మాట్లాడదామని వచ్చాను అని చెబుతాడు. ఏం చెప్తావు? మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెబుతావా అని అడిగారు రంగారావు. ఆదిత్యను చూడగానే రంగారావు గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. లేదు సార్, నేను తను మాట్లాడుకున్నదే లేదు. నేను తనకి తెలియదు. నేను ఇష్టపడుతున్న విషయం నిజమే కానీ ఆ విషయం తనకి తెలియజేయలేదు. సార్ ప్లీజ్ తనని చదువుకోనివ్వండి అని అడుగుతారు. రంగారావు గారికి అతని మాటలపై నమ్మకం లేకపోవడంతో చూస్తూ ఉంటాడు. దాంతో ఆదిత్య, కావాలంటే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను సార్ అని అక్కడి నుంచి అంటాడు ఆదిత్య. అప్పుడు రంగారావు గారు, వద్దు, నా కూతురిపై నాకు నమ్మకం ఉందని చెప్పబోతూ ఉంటే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని రంగారావు గారు చెప్పడం జరుగుతుంది. మీ అబ్బాయి నాకు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అబ్బాయి నాకు చాలా సహాయం చేశాడు. అలాగే నా కూతురి విషయంలో తండ్రిగా నేను ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నాకు సహాయం చేశాడు. తర్వాత ఈ అబ్బాయి గురించి తెలుసుకునగా తాను చదువుల కొరకు విదేశాలకు వెళ్ళిపోయడం తెలిసింది. నా కూతురు గురించి తన తల్లిదండ్రులకు స్నేహితులకు దూరంగా వెళ్ళాడని తెలిసింది అని చెప్పాడు రంగారావు. దానితో అప్పుడు ఆదిత్య మనసులో, ఈయన నా గురించి ఎంక్వైరీ చేయడం ఏంటి అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నా కూతురు గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ ఈ అబ్బాయి కంటే నా కూతుర్ని నాకంటే గొప్పగా చూసుకుంటాడని నమ్మకం ఉంది అని చెప్తారు రంగారావు గారు. మీరు ఒప్పుకున్న పిల్లల వారి అభిప్రాయాలని వారు తెలియచేయాలిగా అని రమేష్ గారు చెబుతారు. పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటారు అని పూర్ణ గారు కూడా చెబుతారు. దాంతో రంగారావు గారు తల ఊపారు. అవును సునీత, ఆదిత్య గారిని మన గార్డెన్ వైపు లేదా మేడ వైపు తీసుకువెళ్ళు అని అంటారు రంగారావు. సునీత లేచి రండి అని ఆదిత్యని పిలిచింది. ఆదిత్య లేచి ఆమె వెనకాల నడిచాడు. ఇంటి వెనుక ఉన్న చిన్న తోటలో 2 సిమెంట్ కుర్చీలు ఉన్నాయి. చుట్టూ మందార మొక్కలు, గులాబీ మొక్కలు ఉన్నాయి. సునీత కూర్చుంది. ఆదిత్య కూడా కూర్చున్నాడు. ఆకులు కదులుతున్న శబ్దం తప్ప ఏమీ లేదు అక్కడ. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోకుండా ఒకరివైపు ఒకరు చూస్తూ కూర్చున్నారు. కాసేపు నిశ్శబ్దంతో కాలం గడిచింది. ఆదిత్య సునీతతో మాట్లాడదామని తన గొంతు సవరిస్తూ ఉండగా ఫట్ మని శబ్దం. సునీత చేతివేళ్ళు ఆదిత్య చెంపను తాకాయి. అసలు ఈ శబ్దం ఏమిటి అని ఒక్క నిమిషం ఆదిత్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం గడిచింది. అదేంటండి అలా కొట్టారు అని అడిగాడు ఆదిత్య. నిన్ను కొట్టాలా చంపాలా? నీ వల్లే, కేవలం నీ వల్లే. ఎప్పుడూ నన్ను నమ్మిన మా నాన్న నమ్మలేని స్థితిలోకి వెళ్ళాడు. నన్ను కాలేజ్ మాన్పించాడు. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నన్ను కాలేజ్ మాన్పించడానికి గల కారణం నాకు తెలియదు అనుకుంటున్నారు మా నాన్న. కానీ ఆ రోజు మా అమ్మతో మా నాన్న నేను ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నానని, ప్రేమిస్తున్నానని చెప్పడం విన్నాను. ఆ కారణం విన్న నేను ఏ తప్పు చేయలేదని చెప్పాలనుకున్నాను.
చెప్పాలనుకున్నాను, కానీ నన్ను నమ్మే పరిస్థితిలో నా తల్లిదండ్రులు లేరు. అప్పుడే అనుకున్నాను నువ్వు నాతో మాట్లాడడం వల్లనే ఇలా జరిగింది. నువ్వు మరలా కనిపిస్తే నిన్ను గట్టిగా కొడదామని. కానీ నాకు మరలా కనిపించలేదు నువ్వు. మరలా ఇప్పుడే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. నిన్ను చూడగానే అనుకున్నాను నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందే అని. కానీ ఇప్పుడే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, అందుకే ఈ దెబ్బ అని సునీత అంటుంది. అదేమిటండి, ఇప్పుడే కదా మీ నాన్నగారు మిమ్మల్ని మరలా నమ్మడానికి కారణం నేనే అని చెప్పారు అన్నాడు ఆదిత్య. చెప్పారు, అయితే ఏంటి? అసలు ఆ నమ్మకం పోవడానికి కారణం నువ్వు కాదా అని ప్రశ్నించింది సునీత. నేనేం చేశాను అన్నాడు ఆదిత్య. అదే ఆ రోజు నువ్వు నా వెంట పడ్డం, నాతో మాట్లాడడం వల్లనే కదా అసలు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అంది సునీత. అందుకే కదండి నేను మీ నాన్నగారిని కలిసి మీ తప్పు ఏమీ లేదని, నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను మాత్రమే అని, కావాలంటే ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పాను. అందుకే కదా మీ నాన్న మిమ్మల్ని నమ్మారు అన్నాడు ఆదిత్య. నువ్వు మాట్లాడావు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు మాట్లాడినా దూరంగా వెళ్ళిపోతానని అన్నా మా నాన్న నమ్మకపోయినట్లయితే ఏం చేసేవారు? ఈ పాటికి నా కళ్ళన్నీ నాశనమైపోయి నా పెళ్లి జరిగి ఏ విధవనో నాకు భర్తగా కట్టబెట్టేవారు. పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అయ్యి 2 పిల్లలను చంకలో వేసుకొని తిరుపుతూ ఉండేదాన్ని. ఆ వచ్చిన విధవ నీలా మంచివాడైతే పర్వాలేదు, కానీ ఏ తాగుబోతు సచ్చినోడో వ్యసనపరుడో అయితే నేనేమైపోవాలి? నా జీవితం ఏమైపోవాలి అని అడిగింది సునీత. దానితో అదేమిటండి, మీ నాన్న అలాంటి వాడిని ఇచ్చి మీకు ఎందుకు పెళ్లి చేస్తారు? నాలాంటి మంచివాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు అన్నాడు ఆదిత్య. అవును, మా నాన్న అలాంటి పొరపాటు ఎప్పుడూ చెయ్యడు. నువ్వు వెళ్ళి మాట్లాడకపోయినా నా మీద ప్రేమ, అనురాగం ఆయన నన్ను నమ్మి కాలేజీకి పంపించేలా చేస్తాయి అన్నది సునీత. అబ్బా, అయితే నేనేం చేసిందేమీ లేదంటారు అని అడుగుతాడు ఆదిత్య. సరే, కానీ నేను మీకు నచ్చానా అని డైరెక్ట్గా అడుగుతాడు ఆదిత్య. దానితో తన కళ్ళు కిందకు దించి సిగ్గుతో తల వంచుకొని సైలెంట్గా చూస్తూ ఉంటుంది సునీత ఆదిత్య వైపు. నేను మీకు నచ్చానా అని డైరెక్ట్గా అడుగుతాడు ఆదిత్య. దాంతో కళ్ళు కిందకు సిగ్గుతో తల వంచుకొని ఉంటుంది సునీత. అదేమిటండి బాబు, ఇప్పటి వరకు టకటకమని అంతలా స్పీడ్గా మాట్లాడి మీకు నేను నచ్చానా అని అంటే మాట్లాడకుండా అలా తలదించుకుంటారు అని అంటాడు ఆదిత్య. దాంతో సునీత, ప్రస్తుతానికి నాకు నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ గురించి మా నాన్న చెప్పిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ మా నాన్నగారు ఒప్పుకుంటేనే అని అంది సునీత. ఇందాకే కదా మీ నాన్నగారు ఒప్పుకున్నారు అన్నాడు ఆదిత్య. నేను మీకు నచ్చానా అని అడిగింది సునీత. నచ్చావా? ఇప్పటి వరకు మీరు అని ఇప్పుడు నువ్వు అని అంటున్నాను. అలా చూడకండి, మీరు నచ్చానని చెప్పారుగా, అందుకే ఈ సంతోషం. నచ్చానా? అసలు మీరు నచ్చే కదా మీ వెంట పడింది, మీతో మాట్లాడాలని చూసింది. అసలు నువ్వు నా కారణంగా కాలేజ్కి రాలేదని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా? నీకంటే ఎక్కువగా నేనే ఏడ్చుంటాను, కానీ అబ్బాయిలం కదా, బయటకు చూపించలేము. ఏం చేయాలో తెలియలేదు. అందుకే మీ నాన్నగారిని కలిసి నీ తప్పు ఏమీ లేదని నేను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పాను. కానీ ఆ తర్వాత ఆయన నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను దాన్ని వినలేను అని ఆయన సమాధానం వినకుండానే నేను ఆయన దగ్గర నుండి వచ్చేసాను. చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోయాను. స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత కూడా నిన్ను చూడాలనిపించేది,
కానీ మళ్ళా నిన్ను కలిస్తే నీ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమోనని కలవలేదు. కానీ నిన్ను ఇక్కడ ఇలా పెళ్లి చూపుల్లో కలుస్తానని అస్సలు అనుకోలేదు. అసలు ఈరోజు ఈ పెళ్లి చూపులకు రావాలనుకోలేదు. కానీ మా అమ్మా నాన్న బలవంతం మీద నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది నేను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది నేను ఇష్టపడ్డ అమ్మాయిని అని. అసలు నిన్ను చూసిన తర్వాత నా మనసు ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా అని చెప్పాడు ఆదిత్య. నేను చాలా చాలా సంతోషంగా ఉంటాను నువ్వు గనక ఈ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే అని చెప్పి ఆదిత్య సునీత వైపు చూస్తూ ఉంటాడు. దానికి సునీత చిన్న చిరునవ్వు సమాధానం ఇస్తుంది. అదేమిటండి, నేను అడుగుతుంటుంటే నువ్వు దానికి నవ్వుతావు అని అడుగుతాడు ఆదిత్య. అమ్మాయిని ఇంతకంటే నీ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలి అని అంటుంది సునీత. అమ్మాయిని ఇంతకంటే నీ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి అంటుంది సునీత. ఎలా చెప్పాలి అంటే నోటితో చెప్పండి. దాంతో సునీత మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అని అడుగుతుంది ఆదిత్యను. ఆదిత్య ఫోన్లో సునీత తన నెంబర్ని సేవ్ చేసి ఆదిత్యకి ఇచ్చి సునీత లోపలికి వెళ్ళిపోతుంది. నేను సమాధానం అడుగుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి, నా ఫోన్లో ఏం చేసింది అని ఆదిత్య చూస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ డిస్ప్లేపై చూడగానే వైఫ్ అని వస్తుంది. వైఫ్ అని రాగానే ఆదిత్య సంతోషంతో చుట్టూ చూస్తూ ఉంటాడు. తననే చూస్తున్న సునీత చిన్న చిరునవ్వుతో మీకు సమాధానం దొరికిందా అని అంటుంది. ఇక ఇద్దరిని సుశీల్ గారు పిలవగా వారు లోపలికి వచ్చి కూర్చుంటారు. పెద్దలు వారి నిర్ణయం కొరకు వేచి చూస్తుంటారు. అలాగే ఇద్దరు తమ అభిప్రాయాన్ని తెలియజేయగా ఇరు కుటుంబాల పెద్దలు సంతోషిస్తారు. దాంతో రంగారావు గారు ఈరోజు మంచి రోజు అన్నారండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే నిశ్చితార్థము ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటారు రంగారావు గారు. రమేష్ గారు పిల్లలు ఇష్టపడిన తర్వాత మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, సరే కానీ ఈరోజే మీరన్నట్టుగానే ఈరోజే తాంబూలాలు ముహూర్తాలు పెట్టించుకుందాం అంటారు. దాంతో రంగారావు గారు పంతులు గారికి ఫోన్ చేస్తారు. దాంతో నమస్కారం అండి అంటూ వచ్చి కూర్చుంటారు పంతులు గారు. అయ్యా, నాకు వధూవరుల జాతకాలు ఇస్తే నేను ముహూర్తాలు చూస్తాను అంటారు. ఆదిత్య సునీత ఇద్దరికీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. పంతులు గారు పంచాంగం చూసి, అయ్యా, వీరిరువురి జాతకాలపై మరో నెలలో మంచి ముహూర్తం ఉంది అంటారు. దాంతో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. పంతులు గారు ఇరువురికి తాంబూలాలు మార్పిస్తారు. ఇక ఆదిత్య కుటుంబం బయలుదేరుతుండగా సునీత కుటుంబం వారిని సాగనంపుతారు. ఈ నెల రోజులు చాలా సరదాగా ఫోన్లో అప్పుడప్పుడు మెసేజ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు, అలాగే బయట అప్పుడప్పుడు కాఫీ షాప్లో కలుస్తూ ఉంటారు ఆదిత్య సునీత. ఇక ఆదిత్య సునీత పెళ్ళికి వారం ఉందనగా కుటుంబంలో పెద్దవాళ్ళు పెళ్లి పందిరి వేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరు చూసుకోకూడదు అని చెబుతారు. పెళ్ళికి ఇంకా వారం ఉంది కాబట్టి ఈ వారం రోజులు మీరు కలుసుకోకూడదని చెప్తారు. ఇక దానితో సునీత ఆదిత్యలు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం జరగదు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. సాయంత్రం వెలుగులు నెమ్మదిగా మసకబారుతున్న వేళ పూలతో అలంకరించిన పెళ్లి మండపం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. సంగీతం మెల్లిగా వినిపిస్తుంది. చుట్టూ బంధువులు, మిత్రులు, కావలసిన వారందరి సమక్షాన మండపంలో పెళ్ళికొడుకు కూర్చుని ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. పెళ్లి కూతురు పూల చప్పుడు మధ్యన అడుగు వేసుకుంటూ తీసుకువస్తున్నారు సునీతను. ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు, మనసు కోరుకున్న వాడితో ఒకటవుతున్నానన్న సంతోషం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. సునీత వస్తూ ఉండగా ఆదిత్య గుండె వేగం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆదిత్యకు సునీతను చూడాలని ఆశగా ఉంటుంది.
కానీ వారి ఇరువురి మధ్య అడ్డుగా ఉంటుంది. పంతులు గారు జీలకర్ర బెల్లం ఒకరితో ఒకరిపై పెట్టిస్తారు. అడ్డు తొలగిపోతుంది. ఆ క్షణం నీకై నేను, నాకై నువ్వు అని ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అలాగే బంధువులు అందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తారు. మరలా పంతులు గారు మంత్రాలు మొదలు పెడతారు. మాంగళ్య ధారణకు సమయం కావడంతో పంతులు గారు ఆదిత్య చేతిలో మంగళసూత్రం పెడతారు. ఆదిత్య సునీత మెడలో తాళి కడుతుండగా సునీత కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నానన్న సంతోషం, అలాగే తల్లిదండ్రులకు దూరం అవుతున్నాననే బాధ రెండూ ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆదిత్య తల్లిదండ్రులు, సునీత తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. సుశీల గారి కళ్ళలో కన్నీళ్లు, రంగారావు గారి కళ్ళలో కన్నీళ్లతో కూడిన గర్వం కనిపిస్తూ ఉంటాయి. తమ కూతురి సంతోషమే వారి జీవితాలకి సార్థకత అన్న భావం వారి కళ్ళల్లో ఉంటుంది. ఆ విధంగా ఆదిత్య, సునీత ఇద్దరు పెళ్లితో ఒకటవుతారు. ఈ రోజు నుంచి సునీత మిస్ సునీత రంగారావు నుంచి మిసెస్ సునీత ఆదిత్యగా మారుతుంది. ఇది వారి జీవితాల్లో సంతోషాలకు ప్రారంభం కాబోతుంది. ఓకేనండి. ఇక ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు ఇంకో కథతో మళ్ళీ మీకు ఇంకో కథను కొత్తగా పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.